భారీ షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ యూత్ సెక్రటరీ నేరకొండ పండు అతని సన్నిహితులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనకు బొలిశెట్టి శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని, రాగల రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా సామాన్య ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో సామాన్య ప్రజలకి, పట్టణ ప్రజలకి న్యాయం జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేను ఆయన మంచితనానికి, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకి, కరోనా సమయంలో ఆయన చేసే సహాయ కార్యక్రమాలకి ఆకర్షితున్నాయి. నేను పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ యూత్ సెక్రటరీగా పనిచేస్తున్న నేను 14వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఈరోజు జనసేన పార్టీలో సీనన్నయ్య గారి ఆశీస్సులతో నేను ఈ రోజున అన్నయ్య గారి ఆధ్వర్యంలో, మార వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నయ్య గారు చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా ఆనందిస్తూ, అలాగే నా మిత్రబృందం బాలాజీ, అలాగే మా మిత్రబృందం అంతా కూడా జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఈ పార్టీకి సేవ చేస్తూ ప్రజలకు కూడా సీనన్న గారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కుటుంబంలో వచ్చినటువంటి పండు వారి మిత్రబృందం అందరికి ఆహ్వానం పోయింది. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాసేవని మనం మౌంటీగా పెట్టుకుని ప్రజలకు సేవ చేసే విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఓడిపోయినప్పుడు కూడా కరోనా సమయంలో కానీ, కష్టాల్లో కానీ కళ్యాణ్ గారు ఆశయాలు పవన్ కళ్యాణ్ ఏదైనా చెప్పారో దాన్ని ఇవాళ పవన్ కార్మిక నిర్మాణ విషయంలో కానీ, కరోనా సమయంలో కానీ మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలకు తోడుగా ఉండడానికి చెప్పిన నినాదాలు ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ సహాయపడుతూ మరి గడిచి 2 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితంగా 10 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న వ్యక్తి నేను. మరి ఈ రోజు జనసేన పార్టీలోకి ఇంతమంది జాయిన్ అవుతూ ఉన్నారంటే మరి చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ వన్ సైడ్ ఎలక్షన్, తాడేపల్లిలో వన్ సైడ్ ఎలక్షన్ చేసే విధంగా మీరందరూ ఉండాలని, మరి 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మన యుద్ధాన్ని కంటిన్యూ చేద్దాం, రామరాజ్యాన్ని స్థాపిద్దాం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిద్దాం, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ అసెంబ్లీ పంపించండి, నిజాయితీగా ఉంటాం. తాడేపల్లిలో ఒక్క ఎమ్మెల్యే కుడిసొచ్చినంటే బయటికి పంపిస్తే అవినీతి అనేది మొత్తం లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఓటు అయిపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే అవినీతి ఉండదు. ఆ 2 స్లోగన్స్ తో మీరు గాజు గ్లాస్ గుర్తుకి ఎమ్మెల్యేగా నాకు, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా భూభద్ర శ్రీనివాసవరం గారికి కమలం గుర్తుకేసి ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ రోజు ఈ కుటుంబాన్ని జగబంధ కుటుంబంగా చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాం.